వెల్కమ్ టు మీ ఇంటి వంట. మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మీ ఇంటి వంట ఈ రోజు కూడా సరికొత్త రుచులతో మీ ముందుకు వచ్చేసింది. మరి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా మన ఫేవరెట్ ప్రోగ్రామ్ మీ ఇంటి వంటని స్టార్ట్ చేసేద్దాం. ఆకాశంలో చుక్కల్లా మెరుస్తూ పిండి ముద్దల్లా మనం చేసుకునే వడియాలు ఎంతగానో నోరూరిస్తాయి, అంతే కదా. వడియాల్లో మనకి చాలా రకాల వడియాలు ఉంటాయండి. సగ్గుబియ్యం వడియాలు, క్యాబేజ్ వడియాలు, కాలీఫ్లవర్ వడియాలు, వేపపువ్వు వడియాలు, చింత చిగురు వడియాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైన వడియాలు మనం పెట్టుకుంటూ ఉంటాం. మరి అలాంటి కొత్త కొత్త రకమైన వంటకాలని మీకు పరిచయం చేసేదే మీ ఇంటి వంట. ఈ రోజు మీ ఇంటి వంటలో సరికొత్తటి వడియాలు ఎలా పెట్టుకుంటారో మీరు చూడబోతున్నారు. మరి స్టార్ట్ చేసేద్దామా? ఈ రోజు మీ ఇంటి వంటకు మనం హైదరాబాద్ బిహెచ్ఎల్ లో ఉంటున్న తులసి గారు వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ కి మనల్ని ఇన్వైట్ చేశారు. మరి తులసి గారిని పరిచయం చేసుకుందాం. హాయ్ తులసి గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. వంటలు బాగా చేస్తారని తెలిసింది మాకు. చాలా బాగా చేస్తాను. చాలా బాగా చేస్తారు, అందుకే వచ్చాము పని కట్టుకుని మీ ఇంటికి మేము. ఏంటి మరి ముందుగా మీ ఇంటి వంట ప్రేక్షకులకు ఏ వంటతో మీరు పరిచయం చేస్తున్నారు? ఫస్ట్ క్యారెట్ వడియాలు చేస్తానండి. క్యారెట్ వడియాలు చాలా డిఫరెంట్ గా ఉంది. సో చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. ఇంకేమైనా ఉన్నాయా దీని వల్ల ఉపయోగాలు? అదే పిల్లలు ఎవరైనా క్యారెట్ తినడానికి ఇష్టపడకపోతే ఇలా వడియాలు చేసి పెట్టచ్చు. వడియాలు చేసి పెట్టచ్చు అనమాట. కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది. పిల్లలు ఇలా మోసం చేయొచ్చు అనమాట, అంతేనా? ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఓకే అండి. 1 కప్పు క్యారెట్ తురుము, ఉప్పు తగినంత, 2 స్పూన్స్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు నానబెట్టిన సగ్గుబియ్యం, ఆయిల్, క్యారెట్ ముక్కలు. ఓకే తులసి గారు, మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేద్దాం? ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేయాలండి. ప్యాన్ అడుగంటకుండా ఉండడానికి ఆయిల్ వేస్తాం అన్నమాట. కొద్దిగా ఏం వేస్తామంటారు దీని తర్వాత? అడుగంటే పదార్థం ఏమైనా వేస్తామా? బియ్యం పిండి అడుగంటే వస్తుందా? అందుకని ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత వాటర్ ఇవ్వండి. 1/2 కప్పు బియ్యం పిండికి 4 కప్స్ వాటర్ పోయాలి. సో అంటే 1:4 లో వేసుకోవాలండి. 1/2:4. మీరు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే సమానంగా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కలిపి పేస్ట్ చేసాను. ఓకే, సెపరేట్ గా మనం కారం వేసుకోని అవసరం లేదు, అక్కర్లేదు. తర్వాత సాల్ట్ టేస్ట్ కొంచెం, వడియాలకి ఎప్పుడు సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి. ఓకే, ఆరిన తర్వాత సాల్ట్ ఎక్కువైపోతుంది సమానంగా వేసుకుంటే. ఓకే, ఇది నిజంగా మంచి చిట్కా అనుకోవచ్చు. వడియాలకు మాత్రం మనం తక్కువగా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత ఆరిన తర్వాత సో దగ్గరకు వచ్చేసి అవి ఉప్పు ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో సాల్ట్ కూడా వేసేసుకున్నాం మనం. తర్వాత క్యారెట్ రౌండ్ గా సన్నగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. ఓకే, సో ఎలా కట్ చేసుకున్నా పర్లేదు, కాకపోతే కచ్చా పచ్చగా ఉండాలి. ఇది ఒక 1/2 కప్ వరకు వేసేసుకోవాలి. 1/2 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు క్యారెట్. అంటే బియ్యం పిండి క్యారెట్ మనకి సేమ్ ఈక్వల్ క్వాంటిటీ ఉంటుంది. తర్వాత సగ్గు బియ్యం అండి. ఇది మనం వడియాలు పెట్టుకునే ముందు ఒక 1/2 అవర్ ముందు వాటర్ లో నానబెట్టుకోవాలి. 1/2 అవర్ ముందు తొందరగానే నానిపోతాయి. ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇవి కూడా 1/2 కప్ వేసుకోవాలి. ఓకే, సో 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యం కూడా వేసేసుకోవచ్చు. ఇది కూడా 1/2 కప్ వేసుకోవాలి. అంటే మనం 3 ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. సగ్గు బియ్యము, అలాగే క్యారెట్ తురుము, అలాగే బియ్యం పిండి. అది ఒకసారి మిక్స్ చేయాలి. క్యారెట్ ఎక్స్ట్రా కావాలని వేసుకోవచ్చండి. అండ్ మెయిన్ డామినేట్ చేసేటట్టు క్యారెట్ ఉండాలి. మెయిన్ క్యారెట్ వడియాలి కాబట్టి. ఈ లోపల మనం ఏమైనా చేసుకోవచ్చా? బౌల్ తీసుకోండి. బియ్యం పిండి బౌల్లో వేసుకోవాలి. 1/2 కప్ బియ్యం పిండి వేసుకుని వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి. అంటే మనకి ఉండ కట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ముందే వాటర్ లో మిక్స్ చేసి వేస్తే ఇంక అందులో ఉండకట్టదు. మీరు ఇంట్లో వడియాలు పిండి వంటలు అన్ని చేస్తూ ఉంటారా రెగ్యులర్ గా? చేస్తాండి. ఏదైనా పండుగలు వచ్చినప్పుడు బయట కొనడానికి ప్రిఫర్ చేస్తారా, లేకపోతే ఇంట్లోనే మీరే వండుతారా? అన్ని ఇంట్లోనే మేమే వండుతాను. మా జాయింట్ ఫ్యామిలీ, అందరం కలిపి భోంచేస్తాం ఎవ్రీ పొంగల్ కి. అవునా? అందుకని ఎవ్రీ పొంగల్ కంటే రోజు చేయరా? రోజు అంటే కుదరదు. వాళ్ళ టైమింగ్స్. ఫెస్టివల్స్ లో మాత్రం కంపల్సరీ. ఎలా ఉంది జాయింట్ ఫ్యామిలీలో ఒడిదుడుకులు కష్ట సుఖాలు? ఏం లేవండి, అందరం చాలా హ్యాపీగా ఉంటాం. హ్యాపీ ఫ్యామిలీ మాట, హ్యాపీ జాయింట్ ఫ్యామిలీ. ఇది కొంచెం దోసల పిండి టైప్ లో కలుపుకోవాలండి బియ్యం పిండిని. ఇది మనకి బాగా మరుగుతుంది అంటే బాగా దగ్గరకు వచ్చేయాలంటారా? లేదండి, ఇది బాగా మరగంగానే ఇది ఇందులో వేయాలి బియ్యం పిండి. సో వేసుకుని టైం వచ్చింది కదా.
ఇది ఇందులో వేసేసి కలపాలండి ఒకసారి. అంటే మనం కలుపుతూ ఉండాలి. ఇలా మనం ఎంతసేపు కలుపుతూ ఉండాలంటారు? అది దగ్గరికి వస్తుందండి బియ్యం పిండి. మనం వడియాలు పెట్టుకోవడానికి వీలుగా వరకు కలపాలి. అంటే కొంచెం దగ్గరకు వచ్చి ఒక పేస్ట్ లా తయారైన తర్వాత కలపాలి. సో అయితే కొంచెం టైం పడుతుంది కదా? ఒక 5 minutes. సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? జాయింట్ ఫ్యామిలీ కదా, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మొత్తం మీరు 4 అండి. అంటే తోడుకోడలు 4 రెండాయన సిటీలో ఉంటారు. మా అక్క, మా బావగారు, మా ఆఖరి మరిది, మా తోడుకోళ్ళు. అందరూ మ్యారీడే? అందరూ మ్యారీడే. 3 families ఉంటాయి. మరుదులు ఎంతమంది మరుదులు మీకు? నాకు ఒక మరిది, 2 బావగారు. ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 అండి. 2 అబ్బాయిలా అమ్మాయిలా? 2 అబ్బాయిలు. ఓకే. మరి అమ్మాయి కావాలనిపించలేదా మీకు? ఇష్టం అమ్మాయి అబ్బాయి? ఇష్టం. అమ్మాయి ఇష్టమే. చక్కగా మీ బంగారం అన్ని వేసేద్దరు. మా బావగారు వాళ్ళ అమ్మాయి అండి. అమ్మాయి చూసుకుంటారనమాట. మా అమ్మాయిలా చూసుకుంటారు. ఫోన్లేండి. అయితే అందరు కలిపే ఉంటారు కాబట్టి. సరే. సో ఇలా మనకి అయిపోతుంది అనమాట. ఇలా అయిపోయిందంటారా? అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ పరుచుకుని దాని మీద వడియాల్లో పెట్టుకోవాలండి. ఓకే. ఆల్రెడీ రెడీగా ఉంది. ఒక స్పూన్ తీసుకుని స్పూన్ తో ఇలా వడియాల్లో పెట్టుకోవాలి. ఇవి ఒక 2 days ఎండిన తర్వాత అవే ప్లాస్టిక్ కవర్ నుంచి వచ్చేస్తాయి బయటకి. వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్ లో వేసుకుని ఇంకో 2 days ఎండబెట్టుకోవాలి. చక్కగా ఇంటిలో పాది అందరూ కూర్చుని వడియాలు పెట్టుకుంటారు అనమాట. అవునండి. 2 days పడుతుంది అంటారు ఎండడానికి. 2 days. 1 day లో పేపర్ నుంచి వచ్చేస్తాయండి. తర్వాత ప్లేట్ లో వేసుకుని 2 days ఎండబెట్టుకోవాలి. ఓకే. సో ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టుకుని ఎండిన తర్వాత ఇలా అవుతాయండి. సో మనకి ఈ విధంగా అవుతాయి అనమాట. 2 days మనం ఎరటి ఎండలో ఎండించిన తర్వాత ఈ వడియాల్ని, క్యారెట్ వడియాల్ని సో ఈ విధంగా అవుతాయి. ఇవి ఇలా ప్రిపేర్ అయిపోతే చక్కగా వేయించుకుని తినేయచ్చు కదా. అయితే మనం ప్యాన్ పెట్టుకుందామా? డీప్ ఫ్రై కి వేయించుకోవచ్చు. ఆయిల్ వేస్తాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ చాలా. సో మనం ఇవి వేయించేసుకుంటే సరిపోతుంది. అండ్ కరకరలాడుతూ ఇందులో మనకి క్యారెట్ ఉంది, సగ్గుబియ్యం ఉంది, అలాగే బియ్యం పిండి ఉంది, అల్లం పచ్చిమిర్చి పేస్ట్. సెపరేట్ గా మనము కారం వేసుకోవట్లేదు. మరి ఎంత వరకు ఇది మనకి స్పైసీగా ఉండేది చేస్తుంది అంటారు? మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందా? మీకు ఏమైనా చిట్కాలు తెలిసినవి ఉన్నాయా ఇంట్లో? జస్ట్ జనరల్ గా మనం వాడుకునేవి కానీ ఏమన్నా? కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు ఆలుగడ్డ కట్ చేసేస్తే ఉప్పు తగ్గుతుంది. ఎలాంటి కూరలో అన్న వేసేసుకోవచ్చా? నేను చికెన్ అలాంటివి వండుకుంటున్నప్పుడు ఆలు తగిలితే కొంచెం అంతలా అనిపించదు కదా ఎక్కువైనప్పుడు? అంటే ఉడికి సర్వ్ చేసుకునేటప్పుడు తీసేయచ్చు. ఆలు పెద్ద ముక్కలు కట్ చేసుకుని సన్నగా వేసుకోవచ్చు. అంటే అవి బాగా ఆలు వేసినప్పుడు ఏంటంటే ఆలు ఉడకాల్సిన అవసరం లేదు కదా, జస్ట్ సరిపోతుంది. ఆలు పీల్ చేసుకుంటుంది సాల్ట్ ని. రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు వండే కూరలు అన్నిట్లో ఉప్పు ఎక్కువ అనుకుంటా. ఓకే. సో మనకు ఆయిల్ హీట్ అయినట్టుంది, వేద్దాం. మరి పేపర్ నాప్కిన్ తీసుకుంటా. ఓకే. సో అయిపోయింది కదా? ఇలా అయిపోయిన వాటిని ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయండి, అందుకని వేగడానికి టైం పట్టే. ఇంకా 2 రోజులు బాగా ఎండితే చాలా ఈజీగా వేగిపోతుంది. అంటే ఎండలో ఎంత బాగా మనకి ఎండితే అంత బాగా క్రిస్పీనెస్ ఉంటుంది అనమాట. అవునండి. సో రెడీ అయిపోయినాయి కదా క్యారెట్ వడియాలు. సో ఈ ప్లేట్ లో తీసేసుకుందాం. ఓకే. దీన్ని మనం గార్నిష్ చేసుకుందాం క్యారెట్ తో కదా. క్యారెట్ తో అండి. మొత్తం మీద రెడీ చేసేసుకున్నాం కదా క్యారెట్ వడియాలు. మరి వ్యూయర్స్ కి చెప్దామండి. చూసారు కదండి ఎంతో రుచికరంగా ఉండే క్యారెట్ వడియాలు రెడీ అయిపోయాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. క్యారెట్ వడియాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు నానబెట్టిన సగ్గు బియ్యం, 1 కప్పు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల అల్లం పచ్చిమిర్చి పేస్ట్, తగినంత ఉప్పు, 100 ml ఆయిల్. గార్నిష్ కి క్యారెట్. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక 4 కప్పుల వాటర్ వేసి 2 టేబుల్ స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్, తగినంత ఉప్పు, 1/2 కప్పు క్యారెట్ తురుము, 1/2 కప్పు నానబెట్టిన సగ్గు బియ్యం వేసి ఉడికించాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 కప్పు బియ్యం పిండి తీసుకుని వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకుని ఉడుకుతున్న మిశ్రమంలో వేసి కలుపుకొని దగ్గర పడనివ్వాలి. ఇలా దగ్గర పడ్డ మిశ్రమాన్ని వడియాలు పెట్టుకుని 2 రోజులు ఎండబెట్టి వేయించిన వాటిని సర్వ్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ వడియాలు రెడీ.